ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభవందనాలండి. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 35వ వాక్యాన్ని చదువుకొని దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేద్దాం. యేసు కన్నీళ్లు విడిచెను. ఈ యోహాను 11:35వ వాక్యం చాలా చిన్న వాక్యమని, వేద గ్రంథంలోనే చాలా చిన్న వాక్యమని చెప్పబడుతుంది. ప్రభు అయిన యేసయ్య కన్నీళ్లు విడిచాడు అని దేవుని వాక్యం చెప్తుంది. రాజాతి రాజు, దేవాతి దేవుడు, ఎందుకండి ఆయన కన్నీరు విడవాలి? దేవుని బిడ్డలారా, తాను ప్రేమించినటువంటి యొక్క లాజరు చనిపోయినప్పుడు, లాజరును కోల్పోయినటువంటి యొక్క సహోదరులైన మార్తా మరియ గారు ఏడుస్తుండగా వాళ్ళ కన్నీటిని చూచి ప్రభు అయిన యేసయ్యనే సహించలేకపోయాడు. ఏడిచే వాళ్ళని చూసి, కన్నీళ్లు విడిచే వాళ్ళని చూసి సహించే దేవుడు కాదు మన ప్రభు అయిన యేసయ్య. ఈనాటికి ఏడిచేటప్పుడు, కన్నీళ్లు విడిచేటప్పుడు ఈ ప్రపంచం ఏం చేస్తుందండి? వాళ్ళని వీడియో ఫోటోలు తీసి ఫేస్బుక్ లోను యూట్యూబ్ లోను వేస్తుంది. కానీ ప్రభు అయిన యేసయ్య కన్నీళ్లు విడిచాడు వాళ్ళతో కలిసి. తన యొక్క ప్రేమను ఆ కన్నీళ్లు వ్యక్తపరుస్తున్నది చూడండి. మనిషిగాను దేవుడుగాను ఈ లోకంలో నడిచి ఆయన సేవ చేశాడు. కాబట్టి మార్తా మరియా యొక్క కన్నీళ్లను సహించలేకపోయాడు ఆయన. దేవుని బిడ్డలారా, జరిగినదేమి? చివరికి మరణించినటువంటి లాజరును ప్రాణముతో ఆయన లేపాడు, అద్భుతాన్ని చేశాడు. ఎవరైతే కన్నీటితో వేదనతో అనాథలుగా మిగిలిపోయారో మార్తా మరియా, వాళ్ళ యొక్క దుఃఖాన్ని సంతోషంగా ప్రభు మార్చాడు. దేవుని బిడ్డలారా, ఈనాటి కూడా మీరు ఏడుస్తున్నారా? దేనిని గురించి ఏడుస్తున్నారు? మీరు ప్రేమించే వాళ్లను కోల్పోయారా? మీ జీవితంలో ఉండేటువంటి ఆశీర్వాదాలను కోల్పోయారా? మీకు ఆధారంగా ఉండేటువంటి యొక్క ఏదో ఒక ఆశీర్వాదం కోల్పోయారా? భయపడకండి, కన్నీళ్లు విడవకండి. మీ కన్నీళ్లను తుడిచే దేవుడు ప్రభు అయిన యేసయ్య. మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చి, మీ వేదనలను మార్చి, మీ వ్యాకులాన్ని మార్చి మీకు ఒక అద్భుతాన్ని చేసే దేవుడు ఆయన. మీ పక్కన ఉండి, మీ కూడా ఉండి ఆయన అద్భుతం చేసే దేవుడు. మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చను, మీ వ్యాకులాన్ని మార్చను. దేవుని బిడలారా, ఏమైతే మీరు కోల్పోయారో దానిని మీకు తిరిగి ఇచ్చును ఆయన. ఏ స్థలములైతే, ఏ ప్రదేశములైతే మీరు అనాథలుగా మిగిలిపోయారో అదే స్థలములో మిమ్మల్ని జీవంగల సాక్ష్యంగా ఆయన నిలుపును. ఈ దేవుని వాగ్దానాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజు అంతా నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, ఈ ప్రార్థనలో నాతో కూడా ఏకీభవించి ప్రార్థన చేసే దేవుని బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీ బిడ్డలను ఆశీర్వదించండి, మీ రక్త కోటలు దాచుకోండి, మీ కృపా కనికరాన్ని కూడా దించండి, ముట్టండి, సహాయం చేయండి, దీవించండి. నాయనా, దేనిని కోల్పోయితే వీళ్ళు కన్నీరు విడుస్తున్నారు, ఏడుస్తున్నారు, బాధతో వేదనలతో ఉంటున్నారు. ఇప్పుడే వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి, వీళ్ళ వ్యాకులాన్ని మార్చండి. నాయనా, వీళ్ళ కన్నీటిని తొడవండి, వీళ్ళు కోల్పోయినటువంటి ఆశీర్వాదాలను వీళ్ళకి తిరిగి ఇవ్వండి, వీళ్ళని సంతోషపరచండి. వీళ్ళు ఎక్కడైతే నివాసం చేస్తున్నారో ఆ స్థలంలో ఒక జీవంగల సాక్ష్యంగా వీళ్ళను నిలపండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. Have a good day.